హలో అండి. ఈ వీడియోలో పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫుల్‌గా చూడండి. తక్కువ టైమే. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి. దాంతో పాటే 3 గ్లాసుల బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. బియ్యం ఒకటికి 3 పోసుకోవాలి. అప్పుడే పై పొర క్రిస్పీగా వస్తుంది. పూర్ణం తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, మెత్తగా కాకుండా. ఇక్కడ ఒక 200 గ్రామ్స్ పచ్చెనపప్పు నానబెట్టి పొయ్యి మీద ఉడకబెట్టాను కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు. ఫస్ట్ బియ్యాన్ని గ్రైండర్లో వేసానండి. బియ్యం నలిగిన తర్వాత మినపప్పుని గ్రైండర్లో వేసాను. 2 బాగా నలిగిన తర్వాత రెండిటిని కలిపాను. ఇది నానిన తర్వాత ఉడకబెట్టాం కదా, ఇలా కొంచెం ఇలా మెదిపితే ఈ విధంగా వస్తే చాలండి. ఈ వాటర్ అంతా వంపేసుకొని ఈ పప్పుని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఈ వాటర్తో శనగచారు పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా నా వీడియోలో ఉన్నది, షార్ట్స్లో చూడండి. ఇదైతే బద్దగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా స్మాష్ చేసుకొని దీనికి సరిపడా బెల్లాన్ని చితక్కొట్టి ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ బెల్లం వేస్తున్నాను. ఇదైతే పావు కిలోకి ఉంది కదా, ఇందులో కొంచెం తీసేసి బెల్లం అయితే ఇలా స్మాష్ చేసి ఇందులో వేసుకొని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు బియ్యం మెత్తగా నలిగిపోయింది, పప్పు మెత్తగా నలిగిపోయింది కాబట్టి రెండింటిని కలిపాను. 2 ఒకేసారి గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు, బట్ దానికన్నా ఇలా వేసి చూడండి, కొంచెం మెత్తగా వస్తాయి క్రిస్పీగా. అలా వేస్తే ఏంటంటే నేను ట్రై చేశాను, కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకని చెప్పి 2 విడివిడిగా వేసి, అట్లకైనా నేను ఇలానే వేస్తాను. అప్పుడే కొంచెం క్రిస్పీగా మెత్తగా అప్పటికప్పుడు వేసుకున్నా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా తోపుని రెడీ చేసుకొని ఇంతలోకి ఇది బెల్లం వేసినాక కరుగుతూ ఉంటుంది కదా, ఇలా జారైపోతుంది అనుకుంటారు, కానీ కాదండి. ఒక్క 5 to 10 మినిట్స్ పొయ్యి మీద పెడితే గట్టిగా ఈ విధంగా అయిపోతుంది. దీన్ని మళ్ళీ పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఇలా ఉండలు చుట్టుకొని ఈ పూర్ణం తోపు పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం బెల్లం కూడా వేసి ఈ కొంచెం సాల్ట్ వేయాలి. బెల్లం వేస్తే ఏంటంటే కలర్ వస్తుంది పూర్ణం వేగేటప్పుడు. ఈ విధంగా వేసుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవటమే. ఆల్రెడీ నేను పొయ్యి మీద నూనె వేడి చేస్తున్నాను. వేడి చేసి దాంట్లో ఇలా తీసి ఇందులో పూర్ణం పైపోత పట్టేటట్టు ముంచి వేసుకోవటమే. అంటే పెద్ద బాండీ బట్టి వేసుకోవాలి. బాండీకి ఎక్కువ పడితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్లో వేయటం వచ్చేది కాదు, తర్వాత నాకు అలవాటు అయిందనమాట. రౌండ్గా కూడా ఇలా నీట్గా తీసుకొని వేసుకోవచ్చు. నేను ఒక చేత్తో వీడియో తీసి ఒక చేత్తో వేస్తున్నాను, ఫస్ట్ వాయ్ కాబట్టి. మీకు కనుక ఎంతమందికి పూర్ణాలు ఇష్టమో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇవి నేను మొన్న ఏదో షాప్లో కర్రీస్ షాప్లో పూర్ణాలు ఉంటే ఎంత అని అడిగితే ఒకటి 10 రూపీస్ అని చెప్పారు. ఎందుకు వచ్చింది, నాకు వచ్చి కదా చేసుకోవటం అని చెప్పి నేనే చేసుకుంటున్నాను. దాంతో పాటు భోజనాలకి వనభోజనాలకి వెళ్తే నా వరకు వచ్చేసరికి పూర్ణాలు అయిపోయినాయండి. సో బ్యాక్ టు బ్యాక్ ఇన్స్టెంట్స్కి నేను చేద్దామని చెప్పి చేశానన్నమాట. సో అదనమాట ఈ పూర్ణాలకి సంగతి చేసిన కారణం అయితే. మీకు ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టం? ఇందులో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. నెయ్యితోనే తినాలి పూర్ణం అంటే, విడిగా తింటే అంత సాటిస్ఫై ఉండదన్నమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.